నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మనము సంఖ్యాకాండము వివరణ కొంచెం భాగం మనం నేర్చుకున్నాం. ఈరోజు కొన్ని భాగాలు మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము మనము నేర్చుకుంటూ చాలా విషయాలు చెప్పాను. సంఖ్యాకాండంలో ఏముంటుంది, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి సందర్భాలేంటి, దానికి సంబంధించి దేవుడు మోషేతో ఏం మాట్లాడాడు, ఏం చేయమన్నాడు, వీళ్ళు అరణ్య ప్రయాణం ఎలా జరిగింది, ఎన్ని సంవత్సరాలు అరణ్య ప్రయాణం జరిగింది, ఏ సంవత్సరంలో ఏ పుస్తకాలు రాయబడ్డాయి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం. అయితే మనం పరిచయంగా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నాడు. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టేదానికి, అలాగే తన ప్రజలను ఎలా అరణ్య మార్గంలో వాళ్ళప్పుడు దాకా చేసిన పని వేరే, ఇప్పుడు చేయబోయే పని వేరే. కాబట్టి వాళ్ళందరినీ సిద్ధపరుస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వేరే, కానీ ఇప్పుడు ఒక నూతనమైనటువంటి పని జరిగించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేయటకు సంసిద్ధులుగా ఉన్నారు. అయితే ఎలా సంసిద్ధులవుతున్నారు, ఎవరి పుస్తకాన్ని రాశారు, ఎప్పుడు రాశారు, ఏ సంవత్సరంలో రాయబడి ఉంటుంది అనే విషయాలు ముందుగా మనము అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ యొక్క పుస్తకము ఎప్పుడు రాయబడింది, లేకపోతే ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని, సంఖ్యాకాండము ఎవరు రాశారు అనే పాయింట్ మీద మనం అర్థం చేసుకుంటే, ఈ పుస్తకాన్ని మోషే రాశాడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఇది మోషేని రాసి ఉంటాడు, ఎందుకంటే అరణ్యంలో నడిపించింది ఆయనే కాబట్టి. బైబిల్ గ్రంథంలో మనకున్నటువంటి లేఖన భాగాలను బట్టి మోషేనే రాసి ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇది ఎప్పుడు రాసి ఉంటాడు, ఏ కాలంలో రాసి ఉంటాడు అనేది మనం అర్థం చేసుకునేదానికి మనం ప్రయత్నిస్తే, ఇది క్రీస్తు పూర్వము 1405 ఆ చివరి రోజుల్లో వీళ్ళు అరణ్యంలో సంచరించుతున్నటువంటి సమయంలో 38 నుండి 40 సంవత్సరాలు ఈ చివరి భాగంలో సంఖ్యాకాండము అలాగే ద్వితీయోపదేశ కాండము కూడా వ్రాయబడిందని మనకు లేఖనాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు చూస్తాం. అయితే ఇది ఈ యొక్క పుస్తకంని మనం చాలా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో దేవుడు మాట్లాడను, దేవుడు పలికెను అనే మాటలు మనం గమనిస్తే ఇంచుమించుగా 150 సార్లు కనబడతారని బైబిల్ యొక్క చరిత్రకారుల యొక్క లెక్కలు కట్టినటువంటిగా మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ పుస్తకంలో అరణ్యము అనే మాట ఇంచుమించుగా 40 సార్లు కనబడతాయి. అరణ్యంలో ప్రయాణం, అరణ్యంలో అటు వెళ్ళారు అనే మాటలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 40 సార్లు కనబడుతుందని బైబిల్లో మనకు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క కాలక్రమం లేకపోతే కాలమానం, ఏ కాలంలో బయలుదేరారు, ఎప్పుడు బయలుదేరారు, ఎలాంటి పరిస్థితులు బయలుదేరారు అని మనం అర్థం చేసుకుంటా ముందుకు వెళ్ళడానికి ముందుగా మనము ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎవరు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఎప్పుడు బయలుదేరుతారు? మీరు ఒకసారి గమనించి, మీరు ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుందని నా ఉద్దేశం. ఎప్పుడు బయలుదేరారు, ఎలా బయలుదేరారు, ఏ సమయంలో బయలుదేరారు అని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే, ఎప్పుడు బయలుదేరుతారు వీళ్ళు, ఏ సందర్భంలో బయలుదేరుతారు, ఎలా బయలుదేరారు. మనం కూడా ఇప్పుడు కొత్తగా గృహాన్ని కట్టుకోవాలంటే దానికి ఒక సందర్భం ఉంటుంది కదా. సందర్భం ఏంటి, ఏం చేయాలా ముందు క్రైస్తవులను కూడా సిగ్గు శారం లేకుండా పాలు ముగించుకోవడం ఏంటి, ఎక్కడి ఈ భావం ఎక్కడి
క్రైస్తవులు ఏంటి పేరుకి తెలియక చేసామండి. తెలిసి తెలిసి కూడా చేస్తా ఉన్నారు. ఇంకా తెలియనప్పుడు చేసాము, తెలియనప్పుడు వాటిని దేవుడు సూచించినట్టుగా క్షమిస్తాడని మరి ఆయన యొక్క లేఖనాలు ఉన్నాయి. అయితే అన్నీ తెలిసి కూడా పాల్గొనించుకోవడాలు, మళ్ళీ దానికి ఒక టైం, మళ్ళీ ఏమెత్తుకోవాలని ఇంతకి పాత ఉప్పు ఇంకా ఇంకేదేమా ఏమేమో ఎత్తుకోవద్దు. ఏమైనా ఎక్కువకపోతే ఆ తర్వాత రావు ఇంట్లోకి. అవన్నీ మూఢనమ్మకాలు. బైబుల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు, మన దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయదు. మరి మన దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, ఎలా పొమ్మన్నాడు, ఎలా పోయాడు, దాన్ని మనం ఎలా మార్చేశాడు అనేది మనం అర్థం చేసుకునేదానికి సంఖ్యాకాండాన్ని మనం ప్రారంభించాము. సంఖ్యాకాండం అంతా కూడా చాలా కఠినంగా ఉంటాయి మాటలు, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క తలంపులు. మనం పాత నిబంధనలో బాగా అర్థం చేసుకుంటే మనకు కొత్త నిబంధనలో ఆ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని తీసుకొని మనకు అనుకూలంగా మార్చేసుకొని మనం అలా జరిపేస్తూ ఉంటాం. అది ఒక క్రైస్తవుడికి, నిజ క్రైస్తవుడికి కాదు, కానీ నిజ క్రైస్తవుడికి ఇవి తగిన ఫలాలు కావు. వీటి వల్ల మనం శాపమే తెచ్చుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తాం. అయితే ఇవి ఎలా తెలియాలి, దాన్ని మనం ఇప్పుడు ఏదైనా ఒక శుభకార్యం చేసుకోవాలన్నా, లేకపోతే ఒక పెళ్ళో, లేకపోతే ఒక గృహ ప్రవేశమో, ఇంకొకటో చేసుకోవాలంటే మనం కూడా ముందుగా వాళ్ళు అది జరిగించారు కాబట్టి ఇశ్రాయేలీయులు మేము కూడా ఇది జరిగిస్తాం. ఇది పాస్టర్లు చెప్తున్నారు మాటలు. ఏం చెప్తారా, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే చూద్దాం. నిర్గమకాండము వాళ్ళు ఎలా బయలుదేరారు, వాళ్ళకి మనకు ఏంటి సాదృశ్యం అనే విషయాలు మనం చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. యెహోవా దేవుడు మోషేకి ఏమని సెలవిస్తున్నాడు, ఎలా బయలుదేరారు, ఉన్నటువంటి ఆ భావాలను మనం అర్థం చేసుకున్నాం. చూద్దాం, చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. నిర్గమకాండము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరమునకు మొదటి నెల, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో ఈ నెల దశమి నాడు వారు ఒక్కొక్కడును మేకపిల్లలైనను, అనగా ఒక గొర్రె పిల్లలైనను మేక పిల్లలైనను తీసుకుని ఆ పిల్లలను తినుటకు, ఇక్కడ ఆ పిల్లలను తినుటకు అంటే ఏంటిది, వీళ్ళు ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళే సమయంలో ఇప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ రూపంగా ఇస్తా ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, ఇదిగో ఈ నెల దశమి నాడు, ఇదే మీకు మొదటి సంవత్సరం. ఎక్కడ నుండి మొదటి సంవత్సరం? ఇది ప్రారంభం నుండి మొదటి సంవత్సరం కాదు, ఇది అరణ్యానికి పోయే సంవత్సరం. ఇది అరణ్యానికి ముందుగా సిద్ధపడినటువంటి సమయం. ఇది ఈ సమయాన్ని లెక్కల్లోకి మనం తీసుకోవాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇదే మొదటి నెల మనము ఈ యొక్క గొర్రె పిల్లలను లేకపోతే మేక పిల్లలను తిరుగుటకు మనం ఏ పండగగా మనం పిలుచుకుంటాం, దాన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు చేశారు. అలాగే ఈ రోజు కూడా చేస్తా ఉన్నారు. పస్కా పండుగ చేసి ఈ నెల దశమ నాడు అన్నాడు. అంటే దశమ నాడు నుంచి 14వ తారీఖుకి 4 రోజులు. ఈ 4 రోజులు ఆ గొర్రె పిల్లని మేక పిల్లని ఏం చేయాలి, వాళ్ళు వాకిట బయట కట్టి పెట్టాలి. మీకు అదంతా చెప్పున్నా, నేను మరలా అసలు చెప్పించుకోవాలి. వాకిట బయట కట్టేయాలి. ఎందుకంటే దాన్ని మేము చంపుతాము, దాని మీద మా పాపాలు మోపుతూ ఉన్నాము అని దాని భావం. అందుకనే దాన్ని బయట కట్టేస్తారు. బయట కట్టేసిన తర్వాత 14వ తేదీ ఉదయం 9 గంటల దాన్ని ఏం చేస్తారు, కోసేస్తారు, లేకపోతే చంపుతారు. చంపిన తర్వాత ఆ రోజు పస్కా
పండుగ సాయంకాలము 6 గంటల పస్కా పండుగ అయిపోతుంది. 6 గంటల నుంచి పులియని రొట్టెల పండుగ ప్రారంభమవుతారు. ఈ పులియని రొట్టెల పండుగ అంటే పస్కాను ఆచరించి బయటకు వచ్చారు. ఆయన నిన్న అసలు చూడాలి ఏం చేశారు, పస్కాను ఆచరించి అప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నారు వీళ్ళు. ఇదే మొదటి నెల ఎన్నో తారీఖు అని చెప్పాడు, 14వ తారీఖు అన్నాడు. 14వ తారీఖు బయలుదేరేది. అంటే పస్కా పండుగ ముగించిన తర్వాత అవి పులియని రొట్టెల పండుగ చేయలేదు. అక్కడ వాళ్ళు పస్కా పండుగను ముగించుకొని బయలుదేరారు ఐగుప్తు నుంచి బయటికి. మరి ఐగుప్తు నుంచి బయటికి బయలుదేరేటప్పుడు బయలుదేరక ముందు ఏం జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటికి రాకముందు దేవుడు అహరోనుని మోషేని పిలిచి, ఇదిగో మీ జనాభా సంఖ్య ఎంతున్నారు లెక్కేసుకోండి ఒకసారి. ఎందుకంటే 20 సంవత్సరాలు పైబడిన వారు ఎంతమంది, 30 ఏళ్ళు ఎంతమంది, 40 సంవత్సరాలు ఎంతమంది, ఇట్లా ఏ సంవత్సరాల వారిని ఒక్కొక్క గుంపుగా మీరు లెక్కలో తీసుకొని, ఎందుకయ్యా లెక్కలు అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు దాకా ఏం పని చేస్తున్నారు అక్కడ ఐగుప్తులో? ఏం పని చేస్తున్నారు? ఐగుప్తులో వీళ్ళు ఏం పని చేస్తున్నారు? వీళ్ళు బానిసలుగా ఉన్నారు కదా. ఏ పని చేస్తున్నారు? బానిస అంటే అక్కడ ఏ పని ఎక్కువగా జరుగుతూ ఉంది? ఇటుకలు తయారు చేసే పని అక్కడికి. ఎందుకంటే మనం ఆదికాండంలో మనం గమనిస్తే 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుంది అంటే అక్కడ వీళ్ళు దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి బాబేలు గోపురం కట్టినట్టుగా మనకు కనబడుతుందా? 10వ అధ్యాయం ప్రారంభం నుంచి 11వ అధ్యాయం లోపు కనబడుతుంది. ఆ బాబేలు గోపురాన్ని కట్టుటకు వీళ్ళు ఏ పని చేశారంటే మట్టి పని చేసేవాళ్ళు. ఎక్కువ మట్టి పని చేసేవాళ్ళు, అంటే ఇటుకలు తయారు చేసే పని. ఇప్పుడు దాకా ఇటుకలు తయారు చేశారు ఎక్కడ? ఐగుప్తులు. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఇటుకలు తయారు చేసేదానికి కాదు, యుద్ధానికి సిద్ధపడాలి. ఎందుకంటే మార్గ మధ్యంలో అనేక ప్రాంతాలు ఎదురవుతాయి. ఈ ఎదురయ్యే సమయంలో కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు చేయాలి, కొన్ని ప్రాంతాల్లో సామరస్యంగా వెళ్ళాలి, కొన్ని తీర్పులు ఉంటాయి, కొన్ని న్యాయ విధులు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి. అలా ఆ కాలక్రమంలో వీళ్ళు నడిచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని 20 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎంతమంది, యుద్ధానికి ఎంతమంది అయితే, ఏ వయసు వారైతే యుద్ధంలో నిలబడగలరు, అన్ని గైడెన్స్ చేసింది ఎవరు అంటే దేవుడే వారికి గైడెన్స్ చేశాడు. గైడెన్స్ చేసి ఇప్పుడు వారిని బయటకు తీసుకొని రాబోతా ఉన్నాడు. మొత్తము అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం జరిగింది? వాళ్ళకి అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం జరిగింది? 40 సంవత్సరాలు జరిగిందా? ఖచ్చితంగా 40 సంవత్సరాలు జరిగిందా? 40 సంవత్సరాలు జరగలేదు. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తు నుంచి రామశేషు అనే ప్రాంతానికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు? ఎక్కడ బయలుదేరారు? ఎక్కడ ఆగారు? రామశేషు అనే ప్రాంతం నుంచి బయలుదేరారు వీళ్ళు. అంటే ఐగుప్తులో రామశేషు అనే ప్రాంతం కాడికి వచ్చి ఈ ఐగుప్తు నుంచి అక్కడికి వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ వేసుకొని ఎవరు ఏ ప్రాంతాల్లో ఉండాలి, ఎవరెవరు బతకాలి, ఎవరెవరు ఏం చేయాలి, ఈ పనులన్నీ కూడా దేవుడు వారికి నియమించడం జరిగింది. రామశేషు అనే ప్రాంతంలో బయలుదేరారు. 2 సంవత్సరాలు పెట్టింది. వీళ్ళు తిరిగింది మొత్తము 38 సంవత్సరాలు మాత్రమే, 40 సంవత్సరాలు కాదు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది మాత్రము మొత్తం టోటల్గా 40 ఏళ్ళు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చి రామశేషులో నిలబడి అక్కడ వాళ్ళు ఎవరెవరి ఏ పనికి నియమించాలి, ఎవరెవరి ఏ భాగంలో ఉండాలి, ఎవరైనా ప్రయత్నించి అన్ని కూడా 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు నేర్పించేదలిగే. ఆ ప్రయాణంలో ఈ యొక్క పుస్తకాలు 38 నుండి 40 సంవత్సరాల మధ్యలో రాయబడిందని ఒక అంచనా, ఒక లెక్క. అయితే వీళ్ళు ఎలా బయలుదేరారంటే మాకు చూడండి ఒకసారి. పస్కా పండుగ, దీన్ని మామూలుగా మోషే పెట్టినటువంటి పేరేంటి పండుగకి? పస్కా పండుగ. ఏ నెలలో వస్తుంది పండుగ? పస్కా పండుగ మనకి ఏ నెలలో చేస్తారు? మార్చి ఏప్రిల్లో చేస్తా ఉన్నారు. కానీ ఎబ్రీలు లేకపోతే ఎబ్రీ భాషలో దీనికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? పస్కా పండుగకి, పస్కా పండుగ చేసే నెల ఏ నెల అంటారు దాన్ని?
ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ భాష నేర్చుకుంటున్నారు? వీళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు? ఏ భాష మాట్లాడుతున్నారు మీరు? ఐగుప్తులో ఉన్నారు కదా, ఐగుప్తులో ఉన్నప్పుడు దీన్ని ఏ భాషలో వాడు ఉన్నారు? దానియేలు గ్రంథం ఎంతమంది చదివారు? ఏ ఏ ఏ ఏ భాష మాట్లాడుతున్నారు దానియేలు గ్రంథంలో? కల్దీయ భాష. కల్దీయ భాషలో దీనికి అబీబునియలా అని పేరు పెట్టాడు. ఎవరు? హెబ్రీ భాషలో మోషే పేరు ఏంటంటే అబీబునియలా. మీరు లేవియకాండం కానీ సంఖ్యాకాండం కానీ చదువుతూ ఉంటే ఆ పదం మీకు కనబడదు. ఏంటంటే మోషే పేరు ఏంటి? అబీబునియలా. అది హెబ్రీ భాషలో. వీళ్ళు ఐగుప్తుకు పోయిన తర్వాత అక్కడ భాష మారిపోయింది. ఆ భాష ప్రకారం వీళ్ళకి నిసాను నెల, ఇది బాగా మీకు బాగా అర్థమవుతుంది. నిసాను నెల అంటే మనకు మార్చి ఏప్రిల్ మధ్యలో ఉన్నటువంటి సమయం. దీన్ని వాళ్ళు అలా జరుగుతూ వచ్చేది. దీన్ని అబీబు నెలలో వాళ్ళు చేసేవారు. ఇప్పుడు ఇది ఏ సంవత్సరంలో మనం అంచనా వేయించండి? దీన్ని ఇంచుమించుగా 1444 లేదా 45. నేను బాగా గుర్తుపెట్టుకోనండి. మొదటి సంవత్సరం అన్నాడు. మొదటి సంవత్సరము మొదటి నెల. నాయన విడిపోద్ది, వాడు చేతి మైకే ఇవ్వకూడదు. నీకు దెబ్బలు పడిపోతే మైక్ దేని పని? మీ ఇద్దరికి మనం ఇప్పుడు ఇంకొక మాట కూడా గమనిద్దాం. చూడండి, సంఖ్యాకాండము 33వ అధ్యాయం. చూడు, వాడు ఐగుప్తు నుంచి ఎప్పుడు బయలుదేరారు మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం గమనిద్దాం. చూడండి ఒకసారి. మోషే ఇప్పుడు దాకా ఏం జరిగిందంట? తమ తమ సేనల చొప్పున, అంటే ఏ వయసు కలిగిన వారికి ఒక్కొక్క వయసు కలిగిన వారికి ఒక్కొక్క లీడర్ పెట్టాడు. అది సేన అంటే అర్థం ఏంటంటే ఒక గుంపు అని అర్థం. ఇది మనకు మార్క్స్ వార్తలు కనబడుతుంది. సేన అనే దెయ్యం పట్టుకున్న చిన్నది ఒకటి ఉంది అని. సేన అంటే అర్థం ఎంత? సేన అంటే అర్థం ఎంత? ఎంత సంఖ్య పేరంట? సేన అనే దెయ్యం అనే దానికి, సేన అనే దానికి ఒక సంఖ్య బైబిల్ గ్రంథంలో బైబిల్ పండితులు ఒక సంఖ్య పెట్టారు. సేన అంటే అర్థం ఎంత? అర్థం ఎన్ని వందల మంది, వేల మంది, లేకపోతే 10 మంది, 20 మంది. సేన అనే దెయ్యం పట్టుకున్నాకి ఒక చిన్నదానికి. మరి ఎంతమంది ఉన్నారు ఆమెలో? చదవలేదు మార్క్స్ వార్త? చదివారు కదా. ఎంతమంది? సేన అంటే 2000కు పైగా అర్థం. గుర్తుపెట్టుకోండి. సేన అనే పదం వచ్చింది అంటే 2000కు పైగా ఉంటేనే దాన్ని సేన అనే గుంపుగా పిలుస్తారు. దాన్ని మనము సేన. వీళ్ళు తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి. మోషే వాడు ప్రయాణములు ఇవి. మొదటి నెల ఎంత? ఇప్పుడు నిర్గమకాండంలో ఏం చదివాం? 14వ తారీఖు అని చదివాం. మరి సంఖ్యాకాండంలో వచ్చేదైతే 15వ దినము అని ప్రారంభించాడు. అంటే ఇప్పుడు ఒక రోజు గ్యాప్ వచ్చేసింది అంతే కదా. 13కి 14కి 15కి ఒక దినం గ్యాప్ ఉంది. ఒక దినం గ్యాప్ ఉంది అక్కడ, ఒక దినం గ్యాప్ లేదు అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలుకి కొన్ని నియమాలు ఉన్నాయి. మనకి ఎన్ని నియమాలు ఉన్నాయో వాళ్ళకి కూడా దేవుడు వారికి కొన్ని నియమాలు నియమించాడు. ఏంటి ఆ నియమాలు అంటే, వారికి ఉదయం 6 నుండి సాయంకాలం 6 వరకు ఒక రోజు అయిపోతుంది. మళ్ళా సాయంకాలం 6 నుండి పగలు 6 వరకు ఒక రోజు. అందుకని నిర్గమకాండంలో ఏమో 6 గంటలకి, అంటే 14వ తేదీన బయలుదేరినట్టు మనకు కనబడుతుంది. అంటే పస్కా పండుగను ముగించి బయలుదేరారు. ఇక్కడ సంఖ్యాకాండంలోకి వచ్చేసరికి పస్కా పండుగను ముగించి బయలుదేరేసరి మనకు అర్థం. 15వ తారీఖు అంటే అర్థం ఏంటంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చదువు 33వ అధ్యాయంలో ఆ కొరకు వచ్చిన చదువు. మొదటి నెల 15వ దినమున
నుండి బయలుదేరారు? రామశేషులో నుంచి బయలుదేరారు. అమ్మా చదువు. రామశేషు నుండి బయలుదేరి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరినీ ఏం జరిగింది? వాళ్ళేమో జనాన్ని కూర్చిపెట్టుకుంటున్నారు, వీళ్ళేమో ఉత్సవాలు చేస్తున్నారు. అలా చేస్తుంటే మన వాళ్ళు ఏమంటారు? మనల్ని ఆలోచన చేయండి. పూజలు చేయించరా బాబు అని అన్నా ఉంటూ మనము యేసు ప్రభు మనకి ఇప్పుడు పూజ చేయమన్నారా? మరి మన పెద్దలు ఎప్పుడు పూజిద్దని, నీకు పిచ్చి పట్టిందా, నీకు తెక్కి పట్టిందా, ఉమ్మాలు పట్టిందా అని అడుగుతారు. అంతే కదా? అదే ఇక్కడ జరిగింది. వాళ్ళేమో అక్కడ వాళ్ళు పిల్లలు చనిపోయి వాళ్ళు పొలం ఏడ్చుకుంటుంటే వీళ్ళు మాత్రం జయోత్సవాలు చేస్తా ఉన్నారు. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశారు ఇశ్రాయేలు ఫస్ట్ కాలంలో. మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు తొలి మనలో చాలా బలి ఉంటాం దేవుల్లో. ఆ తర్వాత కాలక్రమేణా జరిగే కొద్ది మనం కూడా దేవునికి దూరస్థమైపోతాం. ఇశ్రాయేలు లాగా. ఇశ్రాయేలు ఫస్ట్ ప్రారంభంలో చాలా బాగా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు రామశేషు నుండి బయలుదేరి ఇంచుమించు ఎర్ర సముద్రం దాకా వచ్చేసి అనుకుందాం. ఉదాహరణగా కొంతకాలం జరిగిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మరలగానే సేనాయి పర్వతం దగ్గర ఆపాడు. ఇంకెక్కడ కూడా ఎక్కువ రోజులు ఆగలేదు. ఐగుప్తులో ప్రారంభించబడిన ప్రయాణం ఎక్కువ రోజులు ఎక్కడ ఆగారయ్యా అంటే వీళ్ళు సేనాయి పర్వతం దగ్గర ఆగాడు. ఎందుకంటే అక్కడ మోషేకి చాలా విషయాలు చెప్పాడు. ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజుల్లో ఆయనకి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఆ ఇన్ఫర్మేషన్ అంతటి కూడా ఇశ్రాయేలుకి చెప్పమన్నాడు, ఇశ్రాయేలుకి నేర్పించమన్నాడు. అందుకని ఆయన ఎక్కువగా ఉన్నాడు అక్కడ. అయితే వాళ్ళు ఆ సేనాయి పర్వతం దగ్గరకు వచ్చేసిన తర్వాత సేనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి ప్రత్యక్ష గుడారాన్ని నియమించండి, ఏర్పాటు చేసుకోండి, దాన్ని నిలువ పెట్టండి. అప్పుడు మీరు ఏ కార్యము తలుచుకున్నా నేను మీకు విజయోత్సాహాన్ని ఇస్తాను అని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని వీళ్ళు తిరిగి కొంత దూరం జరిగిన తర్వాత ఇప్పుడు 40వ అధ్యాయం ఒకసారి 40వ అధ్యాయం నిర్గమకాండము 40వ అధ్యాయం 17వ వచనం ఒకసారి గమనించండి. 17:2 ముందు 17వ వచనం చదవండి. ఆ తర్వాత కొన్ని వచనాలు తప్పక చదివి కొన్ని విషయాలు జరిగాయి అక్కడ. ఆ విషయాలు చెప్పి నేను ముగించేదానికి ప్రయత్నం చేస్తాను త్వరగా. నిర్గమకాండము 40వ అధ్యాయం 17వ వచనం. ఎన్ని సంవత్సరాలు పట్టింది వీళ్ళు? నేను చెప్పిన మొత్తం తిరిగింది ఐగుప్తులో 38 సంవత్సరాల వీళ్ళు. ఐగుప్తు నుండి బయటకు వచ్చి రామశేషు దగ్గరకు వచ్చి ఆ రామశేషు నుంచి దేవుడు ప్రత్యక్ష గుడారం సీనాయి పర్వతం దగ్గర ఆగి ఇక ఆడ నుండి లెక్క ఈ లోపల మనకి లెక్కేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని కట్టలేదు, ఆ యొక్క యుద్ధానికి సంసిద్ధులై ఉండలేదు. కాబట్టి 2 సంవత్సరాలు తీసేసి మనం 38 సంవత్సరాలు లెక్కేసుకోవాలి. చదువు. 2వ సంవత్సరమున మొదటి నెలలో ఏం చెప్పాడు? ప్రత్యక్ష గుడారాన్ని ఏది పట్టినా ఏం చెప్పాడన్నా? మొదటి సంవత్సరము మొదటి తారీఖు, 2వ సంవత్సరము మొదటి తారీఖు. ప్రతి దానికి మొదటిది అంటూ వస్తూ ఉంది. సరే, ఇంకొక మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మనం చూద్దాం, ఒక మాట చదువుదాం త్వరగా. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనం. వారు ఐగుప్తు దేశం నుండి ఏం చెప్పారా? ఐగుప్తు నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఐగుప్తు అంటే అక్కడి నుంచి చనిపోయిన తర్వాత బయటకు వచ్చేసారు, రామశేషులో ఉన్నారు. ఇది ఐగుప్తుకి సంబంధించినటువంటి ప్రాంతం. రామశేషు దగ్గర నుంచి బయలుదేరారు. బయలుదేరినప్పటి నుండి 2వ సంవత్సరము 40 ఏళ్ళు చెప్తున్నారు. 40 ఏళ్ళు ఎక్కడ తిరిగారు? 38 సంవత్సరాలే తిరిగింది. అందుకనే మనం బైబిల్ని అధ్యయనం చేయాలి, చదవాలి. ఎవరు చెప్పింది అలా మనం వినకూడదు. బైబిల్లో ఉందా? ఉంటుంది, ఓకే. ఇప్పుడు బైబిల్ ఏం కనబడుతుంది? చాలా మంది ఏం చెప్తున్నారు? 5 సంవత్సరాలు తిరిగారు బాబు ఇశ్రాయేలు అంటే 40 సంవత్సరాలు చెప్పేస్తున్నారు. మాట పలుకులే
లేకుండా, అంటే ఓతపదమైనది. కానీ వీళ్ళు 38 సంవత్సరాలే ఐగుప్తులో అరణ్యంలో తిరిగింది. ఐగుప్తు నుండి బయలుదేరి, అంటే ఐగుప్తులో వాళ్ళు ఒక్కొక్క గుంపుగా చేర్చబడి ఒక్కొక్క గుంపుగా ఎన్నిక చేయబడింది. అలా చేసే సమయానికి 2 సంవత్సరాలు పట్టింది అనేది మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకనే బైబిల్ని మనకు నచ్చినట్టుగా చదవకూడదు, దానికి నచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని, చరిత్రను ఆధారం చేసుకుంటూ చదవాలి. అప్పుడు మనకు వాక్యము బాగా అర్థమవుతుంది. సంఖ్యాకాండము 10వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయం. ఇది ఎక్కడికి ఆగిపోయింది ఆ ప్రయాణం? ఎక్కడికి? 38 సంవత్సరాలు గడిచిపోయాయి. చూద్దాం, చదువు. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11, 12 వచనాలు. యెహోవా వారి మొదటి ప్రయాణము చేసి అమీనాదాబు కుమారుడైన ఎందుకంటే వీళ్ళు యుద్ధానికి సిద్ధపడడానికి ఒక్కొక్కరిని నియమించినట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. 14వ అధ్యాయం ఒకసారి, 14వ అధ్యాయం సంఖ్యాకాండము 14వ అధ్యాయం 33 నుండి 34 వచనాలు చూద్దాం. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను త్వరగా. మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడచ్చు. మీరు చూచిన 40 దినముల లెక్క ప్రకారం 40 సంవత్సరములు ఈ లోక శిక్షను భరించి, అదే మీ దోష శిక్షను భరించి. ఎందుకని? వీళ్ళు ప్రారంభంలో వలె ఉన్నారు, తర్వాత దోషం పెరిగిపోయింది. వీళ్ళకి ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించారు. మనం కూడా అలాగే బ్రతుకుతా ఉన్నాం. యేసు ప్రభు నమ్ముకులు కూడా మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. ఇదే మాట చూడండి, ద్వితీయోపదేశకాండంలో కూడా మనకు మాట్లాడబడుతుంది. చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదివితే, ఈ 38 సంవత్సరాల్లో కొన్ని సంఘటనలు, ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఇంతటితో ఇంట్రడక్షన్ భాగాన్ని ముగిద్దాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మీరు రప్పించిన నీ దేవుడైన యెహోవాను ఏం చేశానంటే మర్చిపోతారేమో, గుర్తుపెట్టుకోనండి. దేవుడు చేసిన కార్యాలు మన పట్ల, ఇశ్రాయేలు పట్ల ఈ 38 సంవత్సరాల్లో ఎన్నో కార్యాలు జరిగించాడు. మరి మనుషులు, మరి నీ పట్ల నా పట్ల ఎన్నో కార్యాలు జరిగించాడు దేవుడు. మీరు కూడా మర్చిపోతున్నారేమో, జాగ్రత్త పడండి. దేవుని పిల్లలుగానే ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినట్లుగా జీవిస్తే దేవుడు ఇశ్రాయేలుని ఏ రీతిగా ఛేదించాడో, ఏ రీతిగా వారిని విడిచిపెట్టాడో, మనం కూడా అదే విషయంలో మనం కొనసాగుతామని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుని సంఘం అసలు ఎలా ఉండాలి, సంఘానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ ఏంటి, అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఏదో బైబిల్ చదివేస్తా ఉన్నాం, వినేస్తా ఉన్నాం, నేర్చుకుంటున్నాం అని భ్రమలో ఉన్నారేమో. అలాంటి భ్రమంలో మనం ఉండకూడదు. మనం జాగ్రత్త కలిగి, అందుకని బైబిల్ని చదివేటప్పుడు ఇశ్రాయేలుతో ఏం మాట్లాడుతున్నాడు, నా జీవితంలో ఇలాంటి అలవాట్లు ఉన్నాయా, ఇలాంటి మాటలు దేవుడికి మేము అంగీకారంగా ఉన్నామా అని మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మన జీవితంలో దేవుడికి అంగీకారంగా లేకపోతే, ఇశ్రాయేలుకి అవకాశం ఇచ్చిన వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. నీకు యేసుక్రీస్తు ప్రభు అవకాశం ఇస్తా ఉన్నాడు, ఇంకా ఆయన రాలేదు. ఆయన వచ్చే లోపల నువ్వు సద్వినియోగం చేసుకొని నీ జీవితాన్ని, నా జీవితాన్ని సరి చేసుకోమని కొంత హెచ్చరిక చేస్తా ఉన్నాడు అక్కడ. అయితే ఐగుప్తు నుంచి బయలుదేరేటటువంటి మొత్తం సంఖ్య ఎంత? ఐగుప్తు నుంచి బయలుదేరే కదా సంఖ్య, ఎంత సంఖ్య బయలుదేరేది అమ్మా? ఎంత?
6 లక్షలు అంటే ఎందుకు దానికి భయపడుతూ ఉన్నారు? 60 లక్షలు ఇప్పుడు అయ్యారు అంటే కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అయ్యారు. ఈ కనాను దేశానికి పాకదలికే వీళ్ళు బయలుదేరింది 6 లక్షల మంది. ఈ 6 లక్షల మందిలో చాలా మంది చచ్చిపోయారు. చాలా మంది దేవుడు చంపేశాడు. ఎందుకు చంపేశాడో సంఖ్యాకాండము 14వ అధ్యాయం చదివితే దేవునికి వ్యతిరేకంగా చేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన కోపాన్ని, ఆయన యొక్క ఉగ్రతని ఆపుకోలేక సర్పాలను కల్పించేవాడు, సర్పాలను పంపించాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం చాలా చక్కగా ఉంటాయి మాటలు. ఆయన పాపకరమైనటువంటి సర్పములను పంపించినట్లుగా అనేక మంది అది కాపీ వేసినప్పుడు అనేక మంది చనిపోయినట్టుగా మనకు అక్కడ కనిపిస్తాయి కొన్ని మాటలు. సరే, మనం ఇక్కడ ఈ 38 సంవత్సరాల్లో మొదట ఏ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? లేవి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లేవి కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు ఎంతమంది చెప్పండి? పెద్దవాళ్ళు చెప్పండి. చిన్నపిల్లలు పక్కన మేడం. పెద్దవాళ్ళు ఎంతమంది? లేవి కుటుంబంలో ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? మోషేని, ఇంకా అహరోనుని, ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? మిరియాము ఉంది, కాలేబు, వీళ్ళందరూ వాడే కదా. అయితే ఈ 38 సంవత్సరాల్లో ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, మొదట చనిపోయింది ఎవరు? మొదట చనిపోయిన వ్యక్తి ఎవరు? ఇవి చాలా ప్రాముఖ్యం. లేవియా వంశంలో మొదట చనిపోయిన వ్యక్తి ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లలలో ఎవరు చచ్చిపోయారు మొదట? ఉత్తరాలుగా అవే ప్రశ్నలు అయ్యే ప్రశ్నలు సమాధానాలు ఏంటంటే అవే మనం అడిగేది. ఎవరు చచ్చిపోయిన ముందంటే మనం బైబిల్ బాగా అర్థం చేసుకుంటే చదివితే ఎవరు చచ్చిపోయిన ముందు? మిరియాము చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది మిరియాము? మోషే మీదకి సొనిగింది. సొనగతుందని దేవుడు ఏం చేశాడు? కుష్టి పుట్టించాడు. కుష్టి పుట్టించిన తర్వాత మళ్ళా మోషేకి మళ్ళా ప్రాధేయపడ్డాడు. మళ్ళా ప్రాధేయపడిన తర్వాత కొంతకాలం పొడిగించి ఆ తర్వాత చనిపోవడం జరిగింది. ఇది మనకి ఎక్కడ కనబడుతుందంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయం 1వ చదవండి, టోటల్ చదవండి. 20వ అధ్యాయం కంప్లీట్ గా మనం చదివేసి ముగించేసేదానికి ప్రయత్నం చేద్దాం. మొదట చచ్చిపోయిన వ్యక్తి మిరియాము. అమ్మా, మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం సేనాయి అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశు ఎక్కడికి చివరి ప్రయాణం ఎక్కడికి ఆగిపోయింది? కాదేశు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి ఎవరు ఐగుప్తులకి ప్రవేశించలేదు. అక్కడి నుంచి ఎవరి నాయకత్వం వచ్చింది? ఈ కాదేశు అనే ప్రాంతానికి వచ్చేసరికి మెయిన్ నాయకులంతా చచ్చిపోయారు. మిగిలింది ఎవరంటే యెహోషువ, కాలేబులు మాత్రమే మిగిలారు. వాళ్ళందరూ మెయిన్ యాక్టర్లందరూ చంపేశాడు దేవుడే చంపేశాడు. వాళ్ళకై వాళ్ళకు వచ్చిన సావు కాదు ఇది. ఎందుకని అంటే దేవునికి పూర్వము వీళ్ళు చేసిన నిబంధనలు నియమాల ప్రకారం జీవించలేదు కాబట్టి దేవుడు వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దాంట్లో వాళ్ళని ప్రవేశించబెట్టలేదు. మరి నీకు నాకు కూడా అంతే. ఈరోజు సంఘముగా దేవుని క్రీస్తు రక్తంతో కడగబడి దేవుని మాటకి లోబడగా దేవుని వాక్యానుసారాన్ని అనుసరించుకుంటుంటే నీ బ్రతుకు నా బ్రతుకు పడిందే అనే విషయాలు మనము అర్థం చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి. అందుకనే వీళ్ళు చదువునే 20వ అధ్యాయం వచ్చాను. అక్కడ ఏం జరిగింది? అక్కడ మిరియాము చనిపోయింది. చనిపోయిన తర్వాత పాట పట్టడం జరిగింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు చనిపోయిన తర్వాత మిరియాము తర్వాత చనిపోయిన వ్యక్తి ఎవరు? ఇంకొక వ్యక్తి అహరోను. చివరిగా మోషే చనిపోయింది. అహరోను చనిపోయాడు. అహరోను చనిపోయింది 19వ అధ్యాయం చూడండి. అహరోనుకి ఇప్పుడు మీరు చూడకుండా చెప్పాలి, అహరోనుకి మిరియాముకి మధ్య ఎన్ని నెలలు తేడా చనిపోయారు వాళ్ళు? అక్కడే చూడండి, చదవండి. 20వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలీయులు మేము రాజమార్గములోనే వెళ్ళుదుము, నేను
చదువు. ఇశ్రాయేలీయులు మేము రాజమార్గములనే వెళ్ళెదము. నేను నా పశువులను వాటి విలువనిచ్చుకొందును. అదేమీ లేదు. కాలినడకనే పోవును. అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నువ్వు రానేకూడదనెను. అంతటా ఏదోము జీవముతోను మహాబలముతోను బయలుదేరి వారి ఎదురుగా వచ్చెను. ఏదేమో ఇశ్రాయేలు తన పొలిమేరలో పడి దాటిపోవుటకు సెలవేయలేదు కనుక ఈ వచనం కొంచెం తప్పుబడినట్టుంది. సంఖ్యాకాండం చూడండి ఒకసారి, లేకపోతే నిర్గమకాండం చూడండి. ఈ వచనము అహరోను చనిపోయింది 20వ అధ్యాయం 19వ వచనం. అంటే నిర్గమకాండంలో చూడండి ఒకసారి, కొంచెం తప్పుబడినట్టుంది ఇది. నిర్గమకాండము 20వ అధ్యాయం చూడండి ఒకసారి, 20:19 చూడండి. 20:19 చూడండి ఒకసారి. ఈ మాట కొంచెం తప్పుబడినట్టుంది. సరే, మరి మోషే జరిగినటువంటి ఆ యొక్క దినాన్ని కూడా మనం చూద్దాం. ఇది కొంచెం తప్పుబడింది, నేను రాయడమే తప్పుకున్నట్టుంది. కొంచెం చూద్దాం. మోషే యొక్క చివరి ప్రసంగము, అలాగే ఆయన చనిపోయినటువంటి ఆయన చనిపోయినటువంటి నెల, వాళ్ళకి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అందులో భాగంగా మిరియాం చనిపోయిన తర్వాత అహరోను చనిపోయింది 4 నెలల గ్యాప్. ముందు మిరియాం చనిపోయింది, ఆ తర్వాత 4 నెలల తర్వాత అహరోను చనిపోయాడు. అహరోను చనిపోయిన తర్వాత 11 నెలలకి మరొక వ్యక్తి మోషే చనిపోవడం జరిగింది. ఆ మాట మనం చూద్దాం. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండము 1-2 వచనాలు చూడండి. యోర్దాను యువతనున్న అరణ్యములో అనగా మన్యపు మార్గమున కాదేశు అదే చదువు. సంవత్సరములు మీరు ఇదంతా కానీ గమనిస్తే, ఈ ఎక్కడ చనిపోయాడని మనకు ద్వితీయోపదేశకాండంలో చివరి భాగంలో కనబడుతుంది మోషే. ఇప్పుడే చదివారు మీరు. ఎక్కడమ్మా, ఏ ప్రాంతం? యోర్దాను యువతలో ఉన్న మోయాబు దేశంలో. మనము అక్కడ 20వ అధ్యాయం మనం గమనిస్తే, ఆ అధ్యాయం అంతా మనం చదివితే మనకు ఖచ్చితంగా మోషే చనిపోయినటువంటి తారీఖు మనం గుర్తుకొస్తారు. అయితే ఈ వాక్య భాగాలను మీరు విన్న తర్వాత మీకు ఒక ప్రశ్న రావాలి. ఏంటి ఆ ప్రశ్న? సంవత్సరాలు ఎప్పుడు రాశారు? అసలు సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లేదు కదా. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇప్పుడు ప్రారంభించబడింది? యేసు ప్రభు పుట్టిన తర్వాతనే జరిగింది. యేసు ప్రభు పుట్టిన తర్వాతనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని డివైడ్ చేశాడు. అయితే నేనేం చెప్పాను మీకు? 1405 రోజులు, లేకపోతే 1444-45 మధ్యలో జరిగిందని చెప్పాను. ఎట్లా ఇవంటే, మన రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని బట్టి ఏ రాజు ఏ సంవత్సరంలో పరిపాలన జరిగిందో రాజుల గ్రంథంలో మనకు కనబడదు. చూడండి ఒకసారి మాట చదువుకుని ముగించేద్దాం. 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఎప్పుడంట? 480
80వ సంవత్సరమున అనగా సొలొమోను ఆ, ఇశ్రాయేలీయుల ఇశ్రాయేలీయుల ఏలిన ఉమ్, 4వ సంవత్సరమందు ఆగమనగా ఈ డేట్ని బట్టి మనం అర్థం చేసుకుంటే మనం బాగా చదివితే ద్వితీయోపదేశకాండం అలాగే దినవృత్తాంతముల గ్రంథాలు కూడా మనం చదవాలి. ఏ రాజు ఏ సంవత్సరంలో పరిపాలించాడో అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది. కాబట్టి మనకి కూడా అంత అర్థమయ్యేదానికి సులభంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి పుస్తకాన్ని ముందు చదివేదానికి ప్రయత్నం చేసి చదివిన దాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. అందులో తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.